శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వేటాడుటకు రాజు ఒక వనమునకు ఎగాడు. ఒక భయంకరమైన అడవికి వేటాడుటకు వెళ్ళాను. ఇంతలో ఒక పొద నుండి సింహము బయటికి వచ్చాను. మొదట రాజు సింహముతో యుద్ధము చేయుట ఆరంభించాను. తర్వాత సింహము కూడా రాజుతో యుద్ధము చేశాను. అలా భయంకరమైన యుద్ధము జరిగిన తరువాత రాజు ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఇది చూసిన భటులు భయభీతులై బాణపు వర్షమును సింహం మీద కురిపించారు. దానితో సింహం కూడా మరణించారు. సైనికులు రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయింది. వారు ప్రధానమంత్రులకు ఈ ఘటన అంతా చెప్పింది. మహారాజుకు ధ్రువసంధి మరణ వార్త విని మంత్రులందరూ వనమునకు వచ్చి అతని మృతదేహమునకు దహన సంస్కారములు చేయించింది. తరువాత ప్రజలు, మంత్రులు, మునులు, వశిష్ఠ మహర్షి వీరందరూ పెద్ద కొడుకైన సుదర్శనుని రాజుని చేయవలేనని తమలో తాము మాట్లాడుకొనిచుండేది. ప్రధానమంత్రి ఈ రాజకుమారుడుకు సుదర్శనుడు మహారాజు యొక్క ధర్మపత్నియగు మనోరమకు పుట్టెను. చాలా శాంత స్వభావుడు, సకల శుభలక్షణ సంపన్నుడు, బాలకుడై కూడా ధర్మాత్ముడు. మంచి బాలకుడైన సుదర్శనుడికి రాజ్యాభిషేకం చేయటం మంచిదని మంత్రులందరూ మాట్లాడుకొనిచున్నారు. అయితే ఈ విషయమును వినిన ఉజ్జయిని మహారాజైన యుధాజిత్తు లీలావతి తండ్రి అక్కడికి వచ్చాడు. దాన్ని విని తన మనవడైన శత్రుజిత్తునకు రాజ్యాభిషేకం చేయవలేనన్న ఆలోచనతో అక్కడికి వచ్చాడు. అయితే కళింగ దేశపు రాజు మనోరమ తండ్రి అయిన వీరసేన మహారాజు కూడా అక్కడికి వచ్చాడు. తన మనవడైన సుదర్శనుడికి రాజ్యాభిషేకం జరగవలేనన్న ఆలోచనతో ఆయన వాదించడం ప్రారంభించాడు. వీరసేన మహారాజు యుధాజిత్తుకి వాదన జరిగింది. తరువాత యుద్ధం ఆరంభమయ్యేది. ఘోరమైన యుద్ధము జరిగింది. దానిలో యుధాజిత్తు చేతిలో వీరసేన మహారాజు మరణం పొందాడు. వీరసేన మహారాజు చనిపోగా తన సైన్యమంతా చెల్లా చెదరైపోయాడు. చాలా మంది మరణించారు. తిరిగి మిగిలిన వారు ఎక్కడి వారు అక్కడికి పారిపోయాడు. తరువాత వీరసేన మహారాజు మరణ వార్త విని మనోరమ చాలా దుఃఖించింది. ఇక ఆ పసిబాలుడైన సుదర్శనుని తీసుకొని తను అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆలోచించాడు. లేకపోయినచో శత్రుజిత్తు పసిపిల్లాడిని కూడా చూడకుండా సుదర్శనుని కూడా చంపివేసనని ఆవిడ భయపడింది. తర్వాత ఏం జరిగింది? ఆవిడ సుదర్శనుని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? ఆ శత్రుజిత్తు కనపడకుండా ఉంచగలిగిందా? యుధాజిత్తుకి, శత్రుజిత్తుకి వీళ్ళందరికీ ఆవిడ దూరంగా ఉంచగలిగిందా? సుదర్శనుని మహారాజును చేయగలిగిందా? ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఇవాళకి ఇక్కడితో సమాప్తం. ఈ దేవీ భాగవత కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయడం మర్చిపోకండి. అప్పుడైతే నా ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది.